ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా సగ్గు బియ్యం పెరుగుతో ఒక్కసారి ఈ దోశలు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ దోశలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా ఈ బియ్యము నేను వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇవి ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుందాము. ఇవి రేషన్ బియ్యం కాబట్టి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, దుమ్ము అలాగా. ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ముందుగా నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను, లేదా మీరు మార్నింగ్ అయినా ఒక 2 గంటల సేపు ముందైనా నానబెట్టేసుకోవచ్చు. మనకి మార్నింగ్ తొందరగా కావాలనుకుంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కడిగేసుకొని ఇంక నీళ్ళు అయితే వంపేసుకుందాము. అలాగే ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పు సగ్గు బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం కూడా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కడిగేసుకుందాము. ఇలా కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. అలాగే ఒక స్పూన్ అన్ని మెంతులు, ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు మరి అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు. ఇలా పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి మునిగే వరకు. ఇలా కొన్ని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మునిగే వరకు. ఇలా ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి, మనకి మార్నింగ్ అయితే నానిపోయి ఉంటాయి. చూసారా, మనకి నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయి, మజ్జిగ కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు టేస్టీగా వస్తాయి దోశలు. ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మనకి ఎంతైతే పడుతుందో అంత వేసుకొని నీళ్ళు కొన్ని వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మెత్తగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి పట్టి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం. ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలి అంతా కూడాను. ఇలా మొత్తం కూడా పట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా, ఇలా వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి. ఇలా వంట సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని వెంటనే కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత వేస్తాను. కొద్దిసేపు దీన్ని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము. ఇలా కొన్ని పల్లీలు అయితే వేయించేసుకుందాం. ఈ పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు ఇంకా పుట్నాల పప్పుతో చేస్తున్నాను చట్నీ వచ్చేసి. మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇందులోకి. ఇలా వేగిన పల్లీలని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము. పల్లీలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం నూనె అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే నీళ్లు వేసేసుకొని ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా పోపు కూడా పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న దాన్ని అంతా ఒక దాంట్లో వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా వెంటనే కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను చట్నీ చేసుకున్నాకని చెప్పాను కదా, ఇప్పుడైతే వేస్తాను దోశలు వచ్చేసి. ఇలా పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని
చూసారా, ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని పెండం వేడెక్కిన తర్వాత దోశ అయితే వేసేసుకోవడమే అండి. ఇలా ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే సెట్ దోశ లాగా ఉంటుంది. చూసారా మనకు హోల్స్ అనేవి ఎంత బాగా పడుతున్నాయో. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి. ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం నూనె వేసేసుకుందాం. ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకోవాలి పైన. చూసారా మనం ఇన్స్టెంట్గా చేసిన ఎలా హోల్స్ అనేవి పడ్డాయో. కొంచెం వంట సోడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా తిప్పేసుకొని కాల్చుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందో. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారా ఇటు వైపు కూడా కాల్చుకొని ఇలా చూసారా గుల్ల గుల్లగా చాలా బాగా వచ్చింది. ఇలాగే ఇంకోటి కూడా వేసుకుందాము. ఈ విధంగా హైలో పెట్టుకొని వేసుకోవాలి. సెట్ దోశను వచ్చేసి ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చూసారా హోల్స్ అనేవి ఎంత బాగా పడుతున్నాయో. చాలా బాగుంటాయి దోశలు మటుకు. మనం ఎలాంటి మినపప్పు వాడలేదు. ఈ విధంగా కొంచెం పిండి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అనేది వేసుకోవాలి పైన. ఇలా ఇంకా నిదానంగా తిప్పేసుకోవడం. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో దోశలు వచ్చేసి. ఇలా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. చక్కగా వేసి చూపిస్తాను. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ దోశకు కూడా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి ఈ విధంగా పైన. చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. పెద్దగా అయినా కూడా ఈ దోశలు మనకి క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యంతో దోశలు అయితే రెడీ. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఈ దోశల్ని. ఇందులోకి చట్నీ చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా అయినా కూడా చేసేసుకోవచ్చు. మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, లేదా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. చూసారు కదా ఎంత స్పాంజీగా చాలా బాగున్నాయి. మనకి నచ్చినట్టు ఈ దోశలు అనేది చేసేసుకోవచ్చు సగ్గు బియ్యం పెరుగుతో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సగ్గు బియ్యం పెరుగుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.